తాజాంశం చూస్తున్నాం. అత్యాచారం కేసులో ఓ వ్యక్తికి కరీంనగర్ జిల్లా కోర్టు ఉరిశిక్షను విధించింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలీముద్దీన్ అడిగి తెలుసుకుందాం. అలీముద్దీన్, చెప్పండి, తీర్పుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలియజేయండి. గోవర్ధన్, కరీంనగర్ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. సంఘటన జరిగిన కేవలం 6 నెలల లోపే విచారణ పూర్తి చేసి దోషికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ సంఘటన ఆచార్య జయశంకర్ జిల్లా కాటారం మండలం దామెరకుంటలో ఫిబ్రవరి 28వ తేదీ జరిగింది. చిన్నారి పాప 3 ఏళ్ల పాప వినయశ్రీ ఆడుకుంటుండగా ఇంటి పక్కనే ఉన్న జక్కుల వెంకటస్వామి అతను మాయమాటలు చెప్పి తను తీసుకెళ్లి చాక్లెట్ ఇస్తుందని చెప్పేసి మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశాడు. పసిపాప అనే విషయాన్ని కూడా మరిచి అఘాత్యం పాల్పడి అత్యాచారం చేసి హత్య చేశాడు. అనంతరం ఆమెను కోళ్లను కప్పిపెట్టే గంప కింద దాచిపెట్టేసి అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఈ విషయము అంటే తండ్రి హోంగార్డ్ గా పనిచేస్తున్నాడు రాజస్వామి, తల్లి అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తుంది త్రివేణి. వీళ్ళిద్దరు సాయంత్రం వచ్చాక చూస్తే పాప కనిపించేసరికి చాలా చోట్ల వెతికాడు. వాళ్ళతో కలిసే తను ఎవరికి అనుమానం రాకుండా ఆ రోజు వెతుకులాట ప్రారంభించాడు. అయితే విషయం చాలా సీరియస్ అయ్యేసరికి పరారయ్యాడు. అయితే తమతో ఉన్న అతను పరారయ్యాడన్న ఏంటన్న ఉద్దేశంతో అతని ఇంటిని స్వాధా చేయడంతో ఆ గంప కింద పాప మృతదేహం లభించింది. అప్పటి నుంచి పెద్ద ఎత్తున గాలింపులు చేపట్టారు. ఆ హత్య జరిగిన అనంతరం అతను పరారు కావడంతో పోలీసులు పెద్ద ఎత్తున బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించడంతో మొత్తం మీద పట్టుబడ్డాడు. అతని మీద కేసు జూన్ 28 నాడు కేసు నమోదైంది. అప్పటి నుంచి విచారణ జరిగింది. అయితే ఇవాళ ఇంతకుముందే మన జిల్లా జడ్జి సురేష్ దీనిపై తీర్పు చెప్పారు. దోషిగా తేలడంతో అన్ని ఆధారాలు లభించడంతో అతనికి ఉరిశిక్ష విధించాలని తీర్పు చెప్పారు. గోవర్ధన్, అలీముద్దీన్, చెప్పండి, కేవలం 6 నెలల కాలంలోనే విచారణ పూర్తయినట్టు తెలుస్తోంది. అయితే వాదనల సమయంలో ఇవాళ కూడా దోషి ఎవడైతే ఉన్నాడో వెంకటస్వామి ఎలాంటి విచారణ గాని వెలిబుచ్చాడు? ఆనాటి నుంచి అతను జైల్లోనే అన్నాడు. చాలా అంటే హత్య జరిగినప్పుడే అన్ని ఆనవాళ్ళు దొరికాయి కాబట్టి పోలీసులు పూర్తి స్థాయిలో అప్పుడే ఈ అత్యాచారానికి సంబంధించిన కేసు చాలా సీరియస్ గా పరిగణించాలన్న గతంలోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన దృష్ట్యా పోలీసులు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కేసును చాలా కొద్ది కాలంలోనే ఈ విచారణ పూర్తి చేశారు. గోవర్ధన్, అతను అసలు పారిపోయినప్పటి నుంచే అతన్ని వెతకడానికే చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. 2-3 బృందాలు ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాలు కూడా పంపించారు. అతన్ని పట్టుకున్న తర్వాత అప్పటి నుంచి జైల్లోనే ఉన్నాడు. పూర్తి ఆధారాలు లభించిన వెంటనే ఈ జిల్లా జడ్జి ఈ తీర్పు చెప్పారు. గోవర్ధన్, ధన్యవాదాలు అలీముద్దీన్, సమాచారాన్ని అందించినందుకు.